అర్ధరాత్రి 1:05 4 దగ్గర మొదలైనటువంటి దాడులు 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పడేశాయి. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉన్న అనుమానం అంటే మొదటి నుంచి ఏదో ఒక రోజు యుద్ధం తప్పదేమో, యుద్ధం చేయాలి, పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళాలి, చాలామందిలో ఉన్నటువంటి ఒక రకమైన భావన, ఒక ఉద్రేకం కనిపించింది. ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలనే ఎందుకు టార్గెట్ చేసి పాక్ సైనిక శిబిరాలను పక్కన పెట్టేసింది భారత్? ఈశ్వర్, యుద్ధం కావాలి అని సోషల్ మీడియాలో ప్రదర్శన జరిగింది తప్ప ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు కానీ, అంటే ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ కానీ, ఏ రాజకీయ నాయకత్వం కానీ యుద్ధం కావాలని చెప్పలేదు, యుద్ధం చేయమని చెప్పలేదు. భారత ప్రభుత్వ అధికారులు కూడా యుద్ధం చేస్తామని చెప్పలేదు. యుద్ధం అంటూ భాష మాట్లాడింది పాకిస్తాన్ నాయకులు, భారత నాయకులు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ వార్, మాకు సింధు నది నీళ్ళాపితే రక్తం పారుతుందని బిలువాలు బుట్టు, ఇంకో మంత్రి అయితే ఇది యాక్ట్ ఆఫ్ వార్, ఇది యుద్ధం కిందగానే పరిగణిస్తాం, అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది పాకిస్తాన్. భారతదేశం డే 1 నుంచి ఒకటే చెప్తోంది, మీరు ప్రైమ్ మినిస్టర్ మాటలు చూడండి, తీవ్రవాదుల్ని వారిని పెంచి పోషిస్తున్నా, వారికి ప్రోత్సహిస్తున్నా, వారి వెనకాలన్న కుట్రదారుని భూమి అంచుల్లో ఎక్కడున్నా మేము పట్టుకొని సంగతి తెలుస్తామన్నారు. సో దట్ వాజ్ ది ఆబ్జెక్టివ్ వారు ఎప్పుడు లేదు. మనము పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఎప్పుడూ కోరుకోలేదు కూడా. యుద్ధం అంటూ రావాలని ఏ సెన్సిబుల్ నేషన్ కోరుకోదు, ఏ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ కోరుకోదు. ఎందుకంటే యుద్ధంలో అందరూ నష్టపోతారు, ఒక్కరే నష్టపోరు. ఒక్క కార్గిల్లో ఎంతమంది అమరవీరులు అయ్యారు. ఇవాళ మన పహల్గామ్లో మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే మన గుండె రగిలిపోతుంది. కార్గిల్లో ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు. కానీ అందుకంటే యుద్ధం ఎప్పుడు కోరుకోం. కానీ యుద్ధం అంటూ మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన ప్రత్యర్థి, మన శత్రువు మన పైన ప్రయోగిస్తే అప్పుడు అనివార్యంగా ఎదుర్కొంటాం. ఇది ఇండియన్ స్టాండ్. అంటే వీ విల్ నాట్ గో ఫర్ వార్, బట్ వీ విల్ నాట్ హెసిటేట్ ఇఫ్ ద వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us. అందువల్ల ఆ రెండవ పదం నేనంటున్నా తప్ప ప్రభుత్వం చెప్పడం లేదు. ఇందులో అందుకొరకు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా భారతదేశం అగ్రెసర్ కాదు. యునైటెడ్ నేషన్ చార్టర్ కూడా అంగీకరించే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణలో భాగం. ఒక నేషన్ విత్ డిగ్నిటీ, ఎప్పుడు కూడా నేషన్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక మచ్యూర్డ్ రెస్పాన్స్ ఎలా ఉండాలో అలా ఉంది. ఇందులో మీకు అనేక యునీక్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీకు బాలాకోట్లో కూడా మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొట్టాం. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే 9 టార్గెట్లను 25 మినిట్స్లో ఏకకాలంలో ప్రిసిషన్గా ఎక్కడ ఏ భవనం పైన అటాక్ చేయాలో అదే భవనం పైన అటాక్ చేశాం. అంటే పాకిస్తాన్ ఊహించగలిగిందా సార్ ఈ తరహా ఉంటుంది అని? అంటే అంచనా ఉండొచ్చు, స్పెసిఫిక్ అంచనా లేకపోయినా దాడి చేస్తాను అంచనా ఉంది. మీకు ఇంకో ఉదాహరణ చేస్తాను. ఇప్పుడు ఈ దాడిలో అటాక్ అయిన స్థావరాలు చూస్తే సౌత్లో బహవల్పూర్ అంటే మసూద్ అజర్ స్థావరం, అది బహవల్పూర్ అని. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ముజఫరాబాద్, ఈ 2 ప్లేస్ సౌత్ సదరన్ మోస్ట్ టార్గెట్ అండ్ నార్థన్ టార్గెట్ తీసుకుంటే 970 కిలోమీటర్స్. ఈ రెండింటి మధ్య దూరం 970 కిలోమీటర్ల దూరం. మామూలు దూరం కాదు కదా, ఏదో పక్కనున్న టార్గెట్లు కాదు. ఇది ఒక 2 డిస్టెన్స్ ఏంటంటే 970 కిలోమీటర్స్. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు జన్మభూమి పంజాబ్ అనేది వాళ్ళ హార్ట్లాండ్ లాంటిది. అలాంటి మీరు ఆర్మీ టాప్ జనరల్స్ తీసుకోనియండి, ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్, వాళ్ళందరిది కూడా పంజాబ్ ఇది హార్ట్ బెడ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాలిటిక్స్. అక్కడ కొట్టాం. ఇందులో 4 టార్గెట్స్ పంజాబ్లో అటాక్ చేశాం. సో మీరు అటు లాహోర్ సమీపంలో, పాకిస్తాన్ యొక్క కమర్షియల్ హబ్ లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునీర్కే, మీకు అక్కడ మీకు లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్, హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్లో అటాక్ చేశాం. 3 ప్రామినెంట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్, లష్కరీ తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3కి చెందిన స్థావరాలను అటాక్ చేశాం. సో అందువల్ల దీనికి చాలా యునీక్ సిగ్నిఫికెన్స్ ఉంది. బట్ మనం యుద్ధం కోరుకోలేదు కనుక మన అఫీషియల్ విదేశాంగ ప్రతినిధి క్లియర్గా చెప్పాడు, మాది మెజర్డ్, ప్రపోర్షనేట్, రెస్పాన్సిబుల్, నాన్ ఎస్కలేటరీ. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా, గగనతలంలోకి వెళ్లకుండా ఇలా మీరు చెప్పిన వేరు వేరు ప్రాంతాలు, ఇటు సౌత్ నార్త్కి సంబంధించిన ప్రాంతాలు ఒక వ్యూహంతో
పక్కా ప్లానింగ్ ఈ గ్యాప్లో అంతా ఇదే చేసుకుందా భారత్? లేదు, భూభాగంలోకి వెళ్ళాం కదా, భూభాగంలో వెళ్ళకపోతే ఎలా కొడతాం? ఇప్పుడు మీకు పాక్ అక్యుపైడ్ కాశ్మీరే కాదు, ఈ పాకిస్తాన్ లాహోర్లో అటాక్ చేశాం, బహవల్పూర్లో అటాక్ చేశాం. బహవల్పూర్ ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ దూరంలో ఉంది, 100 కిలోమీటర్ల దూరం, మామూలు కాదు కదా. అన్న అంతర్జాతీయ సరిహద్దును దాటి కూడా 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అటాక్ చేశాం. మీకు బాలాకోటే లోపలికి వెళ్ళి అటాక్ చేశాం, అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్. పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళి దేన్ని అటాక్ చేసాం అన్నది పాయింట్. లోపల ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు పక్కింట్లో దొంగ దాక్కున్నాడు బాత్రూంలో, మనం ఆ బాత్రూమ్ పైన అటాక్ చేసి దొంగ పైన అటాక్ చేసి వచ్చాం, కానీ బెడ్రూమ్లోకి అటాక్ చేయలే. పాయింట్ అది, వాడు ఎక్కడ దొంగ ఉంటే దొంగను అటాక్ చేసినాం. వాడు స్టోర్ రూమ్లో దాక్కుంటే స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ దొంగను పట్టుకొని అటాక్ చేసి పట్టుకొచ్చాం. కానీ వాడు టీవీ రూమ్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే వాడిని పట్టుకొని రాలే మనం, అక్కడ ఉన్నోళ్ళు చేయలే. అందువల్ల ఇట్ వాజ్ మోర్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. యుఎన్ చార్టర్ కూడా అంగీకరించారు. అందుకే మన ఫారిన్ సెక్రటరీ బ్రీఫింగ్లో కూడా యుఎన్ రెజల్యూషన్ కోట్ చేశాడు. 25 ఏప్రిల్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ కూడా వీళ్ళ సంగతి తేల్చాల్సిందే అన్నారు. అందువల్ల మన దాడి యుద్ధానికి కోరుకునే దాడి కాదు. మరి పాకిస్తాన్ అంత ఉడికిపోతుంది, ఉగ్ర శిబిరాలపైన దాడి జరిగితే పాకిస్తాన్ ఎందుకు అంత ఉడికిపోతుంది? అంటే పాకిస్తాన్ అసలు ఉగ్ర శిబిరాలు మాకు లేవని కదా వాడు స్టాండ్. అవును, ఇవన్నీ మా ల్యాండ్, మా దేశ సార్వభౌమాధికారాన్ని వయలేట్ చేశారు, మా దేశ భూభాగంలోకి వచ్చి అటాక్ చేశారు. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి? ఇప్పుడు హఫీజ్ సయీద్ మునీర్కే ఉంది, అక్కడ ఒక మసీద్ ఉంది. వాడేమంటాడు అది మసీద్ అంటాడు, మనమేమంటాం అది మసీద్ రూపంలో ఉన్న స్థావరం అంటాం. ఒక ట్రైనింగ్ క్యాంప్, అన్ని రకాల క్యాంప్. అజ్మల్ కసాబ్ కూడా అక్కడే ట్రైన్ అయ్యాడు. సో డేవిడ్ ఇడ్లీ కూడా, దావూద్ గిలానీ అంటారు వాడు అసలు పేరు, వాడు అక్కడే సెలెక్ట్ అయ్యాడు, ట్రైన్ అయ్యాడు. అందువల్ల నువ్వు ఏ పేరు పెట్టుకున్నావు అనేది కాదు, నువ్వు వాడు ఏం చేస్తున్నాడు అనే పాయింట్ కదా. సో పాకిస్తాన్ ఏంటంటే డినయల్, మాకు సంబంధం లేదు అనే ఒక వాదన. మా దేశంలోకి వచ్చి కొట్టామని, మీ దేశంలో నువ్వు దొంగల్ని పరిమాణ విధవల్ని పెట్టుకుంటే మేము కొట్టకపోతే ఏం చేస్తాం? సో అనివార్యం కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు పక్కింటి వాడు ఒక మురికి కూపాన్ని పెట్టాడు, అక్కడ నుంచి భయంకరమైన సువాసన నీ ఇంట్లోకి వస్తుంది, నీ బెడ్రూమ్లోకి విండో తీసి వస్తుంది, ఆడ పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, క్రిమికీటకాలు వస్తున్నాయి. వాడు ఎంత తీయమన్నది ఇస్తలేడు, ఏం చేయాలి? మనమే మున్సిపాలిటీలో బిల్ తీయించాలి, లేదా మనుషులు పెట్టి తీయించాలి, అంతకన్నా మార్గమే ఉంటుంది. సో నా భూమిలోకి వచ్చా, మా ఇంట్లోకి వచ్చా, మా కాంపౌండ్ వాళ్ళకి వచ్చా అంటే నీ కాంపౌండ్ వల్ల మల్లెపూలు చెట్టు పెట్టుకుంటే మేము వస్తామా? నీ కాంపౌండ్లో చామంతి పూలు పెట్టుకుంటే ఎందుకు వస్తాం? నీ కామెంట్లో పనికిమాలిన మురికి కుప్పాలు కాదు, ప్రమాదకరమైన విష సర్పాలను పెంచే నువ్వు పుట్టను, పాముల పుట్టను పెంచుకున్నావాడా? మురికి కుప్పైనా భరించొచ్చేమో కొంతకాలం. ప్రమాదకరమైన విష సర్పాల పుట్టను నువ్వు నీ కాంపౌండ్లో పెట్టుకుంటే నేను ఏం చేయాలి? నువ్వు మల్లెపూల వనం పెట్టు, మేము ఎందుకంటే సంతోషంగా నీతో పాటు మేమేం చేస్తాం కదా. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మనం యుద్ధాన్ని కోరుకోకపోయినా పాకిస్తాన్ ఆలోచన విధానం చూసినా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూసినా ఏదో యుద్ధాన్ని కోరుకుంటుందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకు అనవసరంగా కవ్వింపు చర్యలకు దిగి ఏదో చూపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అంటే ఒకటి, పాకిస్తాన్ యుద్ధం లేకుండా బతకలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఫండింగ్ ఎరికలు వస్తుంది. ఇప్పుడు పాక్ ఆర్మీ బడ్జెట్, ఈ బడ్జెట్లో 18% పెంచుతున్నారు డిఫెన్స్. ఒక దగ్గర తినడానికి తిండి లేదు, పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. IMF బెయిల్అవుట్కి 24సారి వెళ్తున్నారు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళలేదు. పాకిస్తాన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అయినా కూడా ఆర్మీకి ఇంకా 18% ఫండింగ్ పెంచుకున్నారు. మరి యుద్ధం లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడు? యుద్ధం లేకుండా బతకలేడు కదా. ప్రమాదకరమైన ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి ఏం చేయాలి? నేరాలు జరగకపోతే ఆ ప్రమాదకరమైన ఆయుధాలకు అవసరమే ఉండదు కదా. బాంబులను అమ్ముకునే వ్యాపారి బాంబుల ప్రయోగాన్ని కోరుకోడా? ఈజ్ ఎ మర్చెంట్ ఆఫ్ డెత్. పాకిస్తాన్ వాడికి బతకే వాడి రాజకీయ నాయకత్వానికి ప్రజలను రెచ్చగొట్టాలి, మతోన్మాదులకు యాంటీ ఇండియా రెటోరిక్తో బతకాలి, మతోన్మాదంతో రగిలే సైనిక జనరల్ కసీం మునీర్ లాంటి వాళ్లకు ఇండియాతో శాశ్వత శత్రుత్వం అవసరం. అందుకొరకు వాడు అంటాడు నిజంగానే యుద్ధం చేస్తాడా? ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పొద్దున మాట్లాడినాడు, సాయంత్రం మాట్లాడినాడు. పొద్దున అన్నాడు సంగతి తేలుస్తాం, మా సమయానికి టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్ మేము అటాక్ చేస్తా ఉన్నాడు. ఈవినింగ్ ఏమంటున్నాడు? ఇండియా కనుక
తగ్గించేస్తే టెన్షన్లను మేము కూడా తగ్గిస్తూ ఉంటున్నాం. అరే మేము టెన్షన్ తగ్గించేది మేము కొట్టొచ్చాం, అటాక్ కూడా చేసి వచ్చాం కదా. అటాక్ చేసి వచ్చినాక మాకేముంటుంది టెన్షన్ ఇక. సో మీరు టెన్షన్ ఉండాలి కదా. అటెన్షన్ అయినా పాకిస్తాన్కి ఆ టెన్షన్ అయినా అటెన్షన్ మనది, టెన్షన్ వాడిది. సో వాళ్ళు కూడా అటెన్షన్ గా ఉండాల్సిందే కదా. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు వెంటనే ఈవినింగ్ ఏమంటాడు, మొత్తం మార్చేశాడు వాయిస్. అంటే అది మీకు ఇది కొత్త కాదు. మీకు 1971లోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అప్పుడు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్య నాయకత్వం ముందు లొంగిపోయారు. ఆ ఫోటో కూడా ఆ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్లో ఉండేది. సో అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా తోకముడిచారు. బాలాకోట్ స్ట్రైక్ తర్వాత ఏమి చేశారు? అందువల్ల ఇప్పుడు కూడా మాటలను బట్టి పాకిస్తాన్ ఏమో చేస్తుందని అనుకోలేము. కానీ మనం అని చెప్పి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఉదాసీనత పనికిరాదు. ఎందుకంటే పిచ్చోన్ చేతిలో అస్త్రం. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ క్రైసిస్ ఎదుర్కొంటోంది. ఆర్మీలోనే తిరుగుబాట్లు మొదలవుతున్నాయి. దేశమంతటా వేర్పాటువాద ఉద్యమాలు, బెలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్వాలో, పంజాబ్కు సింధు మధ్య ఘర్షణలు. అందువల్ల వాళ్ళ లెజిటిమసీ కాపాడుకోవటానికి కూడా మీరు ఏదైనా పనికిమాలిన చర్య చేయవచ్చు. అందువల్ల మనం ఉదాసీనత పనికిరాదు కనుక ప్రభుత్వాలు సైన్యము ఆ అలర్ట్లో సెన్స్ ఆఫ్ ప్రిపేర్నెస్లో ఉంటారు. అంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కానీ అంతర్గత పరిస్థితులు కానీ నిజానికి యుద్ధానికి తీసుకెళ్లే విధంగా ఉన్నాయా ప్రస్తుతానికి? అసలు శాంతిలో కూడా బతకడట్లేదు వాళ్ళు. యుద్ధంలో ఎట్లా బతుకుతారు? యుద్ధం వస్తే కాదు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్న బతకడట్లేదు. అక్కడ ఉండే పరిస్థితులు యుద్ధానికి మనం యుద్ధం చేద్దాం, ఇండియాతో యుద్ధం చేద్దాం అనే పరిస్థితులు నిజానికి ఉన్నాయా? ఆర్థిక పరిస్థితి, అంతర్గత పరిస్థితులు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, పాక్ ప్రజలు బాధపడుతుంటారు. పాక్ ఆర్మీ జనరల్స్కి బ్రహ్మాండంగా విల్లాసు, ఫారిన్లో అకౌంట్లు. ఇప్పుడు వాళ్ళ వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్ జనరల్ తమ ఫ్యామిలీస్ను విదేశాలు పంపించారట. చాలా మంది మంత్రులు పాకిస్తాన్ ఎంపీ అన్నాడు, యుద్ధం వస్తే ఏం చేస్తాను, బార్డర్ పోతాను కాదు, నేను లండన్ పోతా అన్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ ఎలీట్ వేరు, పాకిస్తాన్ సమాజం వేరు. ఆర్థిక భారం సమాజం భరిస్తుంది. పాకిస్తాన్ ఎలీట్కి ఆర్థిక భారం లేదు కదా, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు కదా. వాడు ఎవరికి భారం అనేది, ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయింది అనుకోండి, సామాన్యుడు ఇబ్బంది పడతాడు తప్ప 1,000 కోట్లు ఉన్నాడు ఇబ్బంది ఏం పడడు కదా. సో ఇక్కడ కూడా అంతే, పాకిస్తాన్ ఎలీట్కి భారం లేదు, కానీ పాకిస్తాన్ ప్రజలకు భారం. పాకిస్తాన్ ప్రజలు తిరగబడకుండా మతోన్మాదం అనే విద్వేషాన్ని రెచ్చగొట్టించుతారు. భారతదేశం వేరు. ఇప్పుడు ఆసిమ్ చెప్పింది అదే కదా, జీవనాడి సిద్ధాంతం. జగ్లర్ వేన్ థియరీ చెప్పాడు కదా, మనకు కాశ్మీర్ జగ్లర్ వేన్, ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు, తరతరాలుగా మనం వేరు, సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు అని చెప్పిన సిద్ధాంతం ఇదే. ఎందుకంటే భారతీయుల పట్ల, భారతదేశం పట్ల నిరంతర విద్వేషాన్ని ప్రజల్లో రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారు. సో అందువల్ల వాడికి ఏముంది, వాడికి ఏమైనా ప్రజలు కష్టాలు బాధలు వాడితో సంబంధం లేదు కదా. అసీముని ఏమైనా జీతం తగ్గుతుందా? ఇంకేమన్నా వస్తే యుద్ధం అంతా పెరుగుతుంది. యుద్ధం వస్తే 4 కాంట్రాక్ట్లు వచ్చి ఇంకెక్కువ ఆదాయాలు వస్తాయి కదా ఆర్మీ జనరల్స్కు. ఇప్పుడు యుద్ధం వస్తే 10 విమానాలు కొనాలి, అందులో కట్టుంటుంది. 5 నావల్ షిప్లు కొనాలి, అందులో కట్టుంటుంది పొలిటికల్ లీడర్లకు, ఆర్మీ జనరల్స్కు. వాళ్ళకేం బాధ. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు యుద్ధాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్థితి పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అడగంటిపోయి ఇవాళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను, ఏం చెప్పేది ఉన్నది, ఎక్కడికైనా పోతే ఒకవేళ నిజంగా యుద్ధం వరకు పరిస్థితి వెళితే మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలుపోవటంలో ఇక్కడికే ఉంటుందా? పీఓకే కూడా మనలో భారత్లో అంతర్భాగం అయిపోతుందా? ఎటువంటి మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో విలీనం జరగాల్సిందే. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను కాదు, మీరు కాదు నిర్ణయించాల్సింది. అవును, మాది నిర్ణయించాల్సింది భారత ప్రభుత్వం, భారతదేశ సైన్యం. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్, అది పాక్ ఆక్రమిత కశ్మీర్, అది భారతదేశంలో అంతర్భాగం. మొత్తం కంప్లీట్ కాశ్మీరే జమ్మూ కాశ్మీరే భారతదేశంలో అంతర్భాగం. అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ స్వాధీనం చేసుకోవడం అనేది అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కాశ్మీర్. ఏమైనా మిగిలి ఉన్న ఎజెండా కాశ్మీర్లో ఏమైనా ఉందంటే అదే. కానీ అది ఇప్పుడే జరుగుతుందా? ఇది మనం ఎప్పుడు కూడా విదేశాంగ విధానాన్ని, దేశ భద్రతా వ్యవహారాలని రాజకీయపరమైన భావోద్వేగాలతో నడిపించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డ్రివెన్ బై పబ్లిక్ సెంటిమెంట్, ఇట్ షుడ్ బి డ్రివెన్ బై స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్. అంటే దేశానికి ఉన్న వ్యూహాత్మక అడ్వాంటేజెస్ ఏంటి,
లిమిటేషన్స్ ఏంటి పరిగణలోకి తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ ఒక భారతీయుడిగా మనం కోరుకోవాల్సింది ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో సగర్వంగా భాగం కావాల్సిందే. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పిఓకేకు సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి. ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బల్తిస్తాన్ అనే పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి వెళ్తున్నప్పుడు ఇండియా అబ్జెక్ట్ చేసింది. ఇది మా ల్యాండ్, చైనా వాడు పాకిస్తాన్తో కలిపి ఎలా ఎకనామిక్ కారిడార్ కడతారని. అప్పుడు పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న చైనా కూడా ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కట్టడం అంటే పాక్ ఈ భూభాగాన్ని, అంటే మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటాం, వాళ్ళు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కశ్మీర్ అంటాం. సో పాక్ ఈ భూభాగం యొక్క సావర్నిటీని మేము డిసైడ్ చేస్తలేము, అది ఏ దేశానికి అనేది మీరు పాకిస్తాన్ తేల్చుకోండి, అది మాకు సంబంధించిన అంశం కాదు. మేము ఓన్లీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతున్నది కూడా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కనుక. కానీ దట్ డజంట్ మీన్ ఇది భారతదేశానికి కాదు, పాకిస్తాన్ అని మేమేం అనడం లేదు అని ఆఖరికి చైనా అన్నది. నేను ఎందుకు చైనా ఉదాహరణ చెప్పినంటే పాకిస్తాన్ బాగా ఆశపడుతున్న దేశం కదా, ఆ దేశమే చెప్పింది. అందువల్ల పిఓకే అనేది అయితే ఆధునిక కాలంలో సరిహద్దులు మారడం అంత సులభం కాకపోవచ్చు, కరెక్ట్. కానీ బట్ యుద్ధం జరిగితే పిఓకే అనేది ఏమవుతుంది, ఈ అవకాశాన్ని కూడా భారత్ ఉపయోగించుకునేది ఉండే ఛాన్స్ ఉందా అన్నది. స్ట్రాటజిక్గా అవకాశం వస్తే ఏ దేశం ఉపయోగించుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది? సో అందులో మన భూభాగం మనం చెప్తున్నప్పుడు తమ దేశ భూభాగం కాకపోయినా యుద్ధాల్లో ఆక్రమించుకుంటుంటారు. ఇప్పుడు రష్యా 20% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీ ఆక్రమించింది, క్రిమియా 2014లో ఆక్రమించింది. ప్రపంచంలో చాలా అనుభవాలు ఉన్నాయి. మనం ఆక్రమణ చేసే లక్ష్యం భారతదేశానికి లేదు, కానీ దేశ భూభాగం అది మన భూభాగము. మన భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుని కూర్చున్నది. ఇవాళ కాకపోతే రేపైనా వాడు ఖాళీ చేయాల్సిందే, మనం ఖాళీ చేయించాల్సిందే కదా. సార్, పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు చూస్తే ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఇటువైపు వాళ్ళ సైన్యం ఆర్మీ తీసుకుందాం, రెండు కూడా ఈక్వల్గా పోటాపోటీగా ఉంటాయి. అవసరమైతే ఆర్మీ పైచేయి సాధించే ప్రభుత్వం పైన కూడా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కూడా పైచేయి సాధించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా యుద్ధం ఇటు ప్రభుత్వం కోరుకున్నా, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కోరుకున్నా, ఓవరాల్గా పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది యుద్ధం తర్వాత? అంటే మీరు అన్న దాంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే సైన్యం ఎప్పుడు పైచేయి, అప్పుడప్పుడు కాదు. కొన్నిసార్లు ఏమో ప్రత్యక్షంగా అధికారంలో ఉంటుంది, కొన్నిసార్లు పరోక్షంగా వేరే వాడిని కూర్చుండబెట్టి ఎలా ఉన్నా వాళ్ళదే పై చేయి, అల్టిమేట్గా వాళ్ళదే పై చేయి. పాకిస్తాన్ చరిత్ర అంతా అదే. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్ జైల్లో పెట్టి ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ చేసింది సైన్యమే. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టించి నవాజ్ షరీఫ్ సోదరుని ప్రైమ్ మినిస్టర్ చేసింది కూడా సైన్యమే కదా. సో అందువల్ల సైన్యము ఇట్ కాల్ షార్ట్స్. అక్కడ ఇంకో వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. సైన్యం పడేది, ఆర్మీ డజంట్ గవర్న్, ఆర్మీ విల్ ఆల్వేస్ ఫైట్. ఆర్మీకి ఉండే స్వభావమే కంబాట్ ఆపరేషన్ కదా. అందులో పాకిస్తాన్ ఆర్మీకి దేశము, గవర్నెన్స్, సంస్కారం ఇవన్నీ ఎందుకుంటాయి? సో అదొక ఫెయిల్డ్ కంట్రీ. సో అందువల్ల ఆటోమేటిక్గా పాకిస్తాన్ ఆర్మీ భారత్తో ఘర్షణ కోరుకుంటుంది. కానీ ఆర్మీ కదా, ఎంత కాదన్నా దాని బలహీనతలు కూడా దానికి తెలుసు కదా. పొలిటికల్ లీడర్షిప్ కంటే తెలిసినా నటించవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఆర్మీ నోస్ వెరీ వెల్ కదా. ఇప్పుడు ఒక ఆర్మీ అన్నప్పుడు దానికున్న శక్తి ఎంత, దానికున్న కామెంట్. అందుకే మీరు గమనించండి, రెండు ఉదాహరణలు చూస్తే పాకిస్తాన్ బలహీనత అర్థమవుతుంది. ఒకటి, ఎప్పుడు కూడా బలం ఉన్నవాడు ఎదురించి పోరాడతాడు, బలం లేని వాడే వచ్చి వెన్నుపోటు పొడుస్తాడు. ఎక్కడైనా మీరు చరిత్ర చూడండి. అందువల్ల బలమున్నవాడు ఎప్పుడూ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ప్రాక్సీ వార్ నడపడు, డైరెక్ట్ వార్ నడుపుతాడు. ఇప్పుడు మీకు ప్రాక్సీ వార్ నడుపుతున్నాడు అంటేనే బలం లేదని అంగీకరించడం, ప్రచండ యుద్ధాన్ని కోరుకుంటున్నాడు అంటేనే బలం లేదని అంగీకరించడం. ఇక రెండవది, మీకు ఈ ఆర్మీ న్యూక్లియర్ వెపన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇండియాకి లేదా న్యూక్లియర్ వెపన్? పాకిస్తాన్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ కెపాసిటీ మనకు. అయినా మనం ఎందుకు మాట్లాడలేదు, వాడెందుకు మాట్లాడాడు? అందువల్ల మనకి ఇవన్నీ తెలుగు సమత లేదా? ఎగిరే విస్తారాకి ఎగిరెగిరి పడుతుంది, నిండుకుండా తొనకదు, చేతకానంబకు నొప్పులు ఎక్కువ, చెత్త సినిమాకు పాటలు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అంటారు కదా. అట్లనే పాకిస్తాన్కు మాటలు ఎక్కువ. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఇస్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్ ఈశ్వర్, ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్. అంటే వెపన్ ఆఫ్ వార్ వేరు, వెపన్ ఆఫ్ డిటరెన్స్ వేరు. వెపన్ ఆఫ్ వార్ ఏంటంటే నీకు అది యుద్ధము కోసం ఉపయోగపడేది, యుద్ధం కోసం ఉపయోగపడేది కాదు. నీ ఇంట్లో ఉన్న గోల్డ్
కూరగాయల షాప్లో ఉపయోగపడదు, కస్టమర్స్కి ఉపయోగపడుతుంది. అవును. కూరగాయల షాపులో ఉపయోగపడేది జేబులో ఉన్న నోటు. కాదంటే నీ ఇంకో షాపింగ్ మాల్కి పోతే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ బంగారం గొలుసు పట్టుకొని షాపింగ్ మాల్కి ఎవడు పోడు కదా. పోలేము. సో ఎందుకంటే అది వెపన్ ఆఫ్, అది దట్ ఈస్ నాట్ ఏ టూల్ ఆఫ్ మార్కెటింగ్. ఎస్. ఈ టూల్ ఆఫ్ మార్కెటింగ్ కాదు అది. గోల్డ్ ఏంటంటే ఒక అసెట్, ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్లో రక్షణ. ఇది కూడా అంతే, వెపన్ ఆఫ్ డిటరెన్స్. మీకు సామాన్యుడి భాషలో చెప్పడానికి గోల్డ్ను, క్రెడిట్ కార్డును, గోల్డ్ను జేబులో ఉన్న క్యాష్తో పోలుస్తున్నాను. పోల్చుకోవచ్చు. గోల్డ్ వేరు, జేబులో ఉన్న క్యాష్ వేరు. నా గోల్డ్ ఉన్నది, పోదాం హోటల్ పోదాం అంటారా ఎవడన్నా? ఎవరేమో. నా క్రెడిట్ కార్డు ఉంది, లేదా జేబులో డబ్బులు ఉన్నట్టు హోటల్ పోతాడు. Correct. అవి లేకపోతే హోటల్కే పోడు. మీకు హోటల్కే పోడు. గోల్డ్ ఉన్నదని ఎప్పుడు హోటల్కి పోడు. నా ఇంట్లో పత్తులలో గొలుస్తున్నది, నక్లెస్ ఉన్నది, హోటల్ పోదామా అంటాడు ఎవడన్నా? మెదడున్నాడు. నక్లెస్ ఇచ్చి ఎవడన్నా హోటల్ బిల్లు కడతాడా? ఇది కూడా అంతే. న్యూక్లియర్ వెపన్ ఈజ్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్ ఇస్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్. అంటే అణ్వాయుధం ఉంది కదా అని వేరే వాడు కాస్త వెనకాడతాడు అంతే. Yes. లేకపోతే ప్రపంచంలో హిరోషిమా నాగసాకి తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు కాలే? లేదు. తెలుసు, ఇది పాకిస్తాన్ కూడా తెలుసు. అయినా ఎందుకంటుంది అంటే తెలుసు పాకిస్తాన్కు, ఇట్ నోస్ ఇట్స్ లిమిటేషన్. కానీ పిచ్చోడి చేతిలో రాయి ప్రమాదకరం. అదొకటి పిచ్చని చేతిలో రాయి అనే ఆ డైమెన్షన్ ఎప్పుడు ఉంది కనుక మనం ఇంత అప్రమత్తంగా ఉన్నాం కదా. అందువల్ల ఇదొకటే కాదు, పాకిస్తాన్కు కన్నా ఇండియా 9 times ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. ఓకే. మీకు పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎంతకు సమానం అంటే ఇండియా ఈ మధ్య కొన్న రాఫెల్ యుద్ధ విమానాలు కొన్న బిల్లుకు సంబంధం. మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు కొంటే చెల్లించిన బిల్లు పాకిస్తాన్ ఏడాదంతా మిలిటరీ పైన ఖర్చు పెట్టేదానికి సమానం. ఓకే. పాకిస్తాన్ మిసైల్స్, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నీ కూడా అరువు తెచ్చుకున్నది, అప్పు తెచ్చుకున్నది, కొనుక్కొచ్చుకున్నది. ఇండియాదేమో దేశీయంగా తయారైంది. అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియన్ ఆర్మీతో పాకిస్తాన్ కంపారిజన్ కాదు. కానీ ఎందుకు యుద్ధాన్ని మనం కోరుకోము అంటే యుద్ధం అనేది తక్కువ ఎక్కువతో సంబంధం లేదు. యుద్ధం అంటూ జరిగితే అందరం నష్టపోతాం కనుక మనం యుద్ధం కోరుకోం అంతే తప్ప పాకిస్తాన్తో భయపడి కాదు, పాకిస్తాన్ ఓడించలేక కాదు. యుద్ధం అంటూ జరిగితే డ్యామేజెస్ ఎవ్రీబడి కనుక. సో అందులో అణుయుద్ధం అంటూ జరిగితే ఇంకెక్కువైనా అవుతుంది. ఇక పాకిస్తాన్కున్న మీరు అడిగిన ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. పాకిస్తాన్లో ఇప్పుడు మీకు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడుతోంది. 44% ఆఫ్ పాకిస్తాన్ ల్యాండ్ ఉంటుంది బెలూచిస్తాన్లో. అంటే బెలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ ఎడుముకలు సగానికి పోయినట్టే. ఆల్రెడీ పాకిస్తాన్ 1947లో ఉన్న పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, తూర్పు పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పడం కాదు, మీకు డాన్ అనే పత్రికలో జాహీద్ హుస్సేన్ అనే పాకిస్తానీ ఆథర్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ ఆర్టికల్ రాశాడు. నేను చెప్పేది కాదు ఇది, పాకిస్తాన్ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని కోట్ చేస్తున్నాను. మీరు గూగుల్లో కొట్టండి, జహీద్ హుస్సేన్ ఆన్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ ఇన్ ద డాన్ అంటే వచ్చేస్తుంది. సో అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి చాలా ఫ్రెజైల్గా ఉన్నది. అన్నిటికీ మించి ఫ్రెండ్స్ లేరు పాకిస్తాన్కు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే తాలిబాన్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత తాలిబాన్ ఇండియాను సపోర్ట్ చేస్తుంది. తాలిబాన్ అంటే వాళ్ళు సృష్టించిన సైన్యమే కదా తాలిబాన్, వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. ఒక్క తుర్కీయే మాత్రమే కాస్త సపోర్ట్ చేస్తున్నట్లుంది. చైనా కొంత మాటలు సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు చైనా కూడా భారత్ని ఖండించలేదు ఈ ఘటన తర్వాత. ఇద్దరికీ ఇండియాకు పాకిస్తాన్కు విజ్ఞప్తి చేసింది, పరిస్థితులు చేయజారకుండా చూడండి. ఇది అమెరికా అదే అన్నది, యూరోప్ అదే అన్నది, అన్ని దేశాలు అదే అన్నది. అందువల్ల ఇలా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్. ఇండియాను ఖండించడానికి చర్చ పెడితే అందరు రివర్స్లో అడిగారు పాకిస్తాన్ ప్రశ్నలు. మరి పహల్గాం దాడి ఎవరు జరిపినట్టు, లష్కర్ తోబాకు సంబంధం లేదా, మరి అంటూ పాకిస్తాన్ సంగతి మీ అకౌంటబిలిటీ ఏందని అడిగారు. దాంతో యునైటెడ్ నేషన్ తీర్మానం కూడా చేయలేదు అసలు. నో రెజల్యూషన్, నో స్టేట్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత. కెన్ యూ ఇమాజిన్, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా కూడా రెజల్యూషన్ స్టేట్మెంట్ అడగలే. పాకిస్తాన్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చుకుంది. అందువల్ల పాకిస్తాన్ ఎకనామికల్లీ క్రిపుల్, డిప్లొమాటికల్లీ ఐసోలేటెడ్, పొలిటికల్లీ డివైడెడ్. మొన్న బిల్వాల్ భుట్టో మన దేశాన్ని హెచ్చరించలే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా హెచ్చరించింది ఈ మధ్య. మన దేశాన్నేమో ఇండస్ వాటర్ గురించి హెచ్చరించాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు హెచ్చరించాడంటే పంజాబ్లో మీరు కడుతున్న కెనాల్స్ ప్రాజెక్ట్ వల్ల సింధు రాష్ట్రం నష్టపోతుంది, మీరు ఇదే చేస్తే మీ ప్రభుత్వాన్ని మద్దతు పొందించుకున్నాను హెచ్చరించాడు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఆయన మద్దతుదారులు ఇండిపెండెంట్గా 100 సీట్లు గెలిచారు. అసలు ఆర్మీ అసెంబ్లీ మీటింగ్ పెడితే కో కమాండర్స్ అంతా ప్రశ్నించింది, నీ పర్సనల్ ఎజెండాతోని
దేశాన్ని ఎందుకు ప్రమాదంలో తెచ్చిపెడతామని చెప్పి మాట్లాడారు. రైట్. అందువల్ల ఆల్రౌండ్ క్రైసిస్ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. అయినా కూడా ది ఎబిలిటీ టు కాజ్ డ్యామేజ్ ఎంతో కొంత ఉంటుంది. రైట్. ఏ దేశమైనా ఏ సైన్యమైనా ఆ డ్యామేజ్ కూడా ఎందుకు అని భారతదేశం భావిస్తుంది. ఎస్. నిన్న అంటే మన అర్ధరాత్రి జరిగింది, 1:05 నుంచి 1:30 వరకు జరిగింది మాత్రమే ఆపరేషన్ సింధూర్. ఇక్కడికే అయిపోయిందా, ఇంకా ఉందా? ఇది ఊహాజనితమే కావచ్చు. వాట్ నెక్స్ట్ అనే దానికి ఏమన్నా సమాధానం లభిస్తుంది సార్? ఇది అంటే ఇప్పుడు ఈ ఒక్క చర్యతో ఎప్పుడు తీవ్రవాదం అంతం కాదు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ తర్వాత పుల్వామా జరిగింది, పుల్వామా పార్లమెంట్ అటాక్ తర్వాత యూరి అటాక్ జరిగింది. పోనీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత మీకు పుల్వామా జరిగింది, బాలాకోట్ అటాక్స్ తర్వాత కూడా ఫైల్గా జరిగింది కదా. సో అందువల్ల ఈ ఎఫర్ట్ కంటిన్యూస్గా కొనసాగాలి. అంటే మళ్ళీ దాడి చేస్తామా, ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2 ఉంటుందా? ఇప్పుడు ఇలా జాతీయ మీడియాలో ఇది మొదటి దశ అని వార్తలు వచ్చాయి. ఎస్. అంటే ఇంకా దశలు ఉన్నాయా? అంటే ఈ అరగంట 25 నిమిషాలే ఆపరేషన్ సింధూర్ అవుతుందా? ఇది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుంది? అంటే ఒకవేళ ఉంటే పార్ట్ 2 ఇంతకంటే ఎక్కువగా ఉంటుందా? అంటే నోబడీ కెన్ ఇమాజిన్. ఎందుకంటే ఇది గేమ్ థియరీలో ఎలా చూస్తే మనము ఎవ్రీ యాక్షన్ను మానిటర్ చేస్తుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, రియాక్షన్ ఏంటి అని చూసి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే బహుశా ఈ యాక్షన్కు ఉండే కాన్సిక్వెన్సెస్ను బట్టి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. అందువల్ల మనం ఊహించి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పకూడదు. ఒకవేళ తెలిసినా చెప్పకూడదు, అంటే ఊహించి తర్వాత తెలవడానికి నాకు స్కోప్ లేదు. ఆర్మీకి సంబంధించిన వ్యూహం, ప్రభుత్వానికి సంబంధించిన అది ఆర్మీ వ్యూహం, ఈవెన్ ప్రభుత్వం కూడా కాదు, ప్రైమ్ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ తప్ప ఇలాంటి వ్యూహాలు ఈవెన్ క్యాబినెట్ మంత్రులు కూడా తెలియదు. అవును, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డిస్కస్. కానీ జనరల్గా ఆలోచిస్తే సార్, జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూ చేయాలనే ఒక భావన అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది, ప్రజల్లో ఎమోషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ప్రజల ఎమోషన్స్తో దేశాల వ్యూహాత్మక నిర్ణయాలు ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం కూడా దేశానికి. ఎందుకంటే సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండదు ప్రజల ఎమోషన్స్కు. అవి జస్టిఫైడే కావచ్చు, లెజిటిమేటే కావచ్చు. నీ కళ్ళ ముందట భారతదేశ బిడ్డలు 26 మంది, ఒక నేపాలీ అతనితో పాటు అన్యాయంగా మరణిస్తే, అందులో ఆడబిడ్డల ముందట భర్తల ప్రాణాలు తీస్తుంటే, అందులో మతమే అని అడిగి చంపుతుంటే ఎవరికైనా కడుమండదా? అందువల్ల ప్రజల్లో ఉండే భావోద్వేగాలు మనం అర్థం చేసుకోవాలి. దే ఆర్ లెజిటిమేట్, దే ఆర్ జెనైన్. అవి ఎమోషన్స్ కాదని ఎవరు అనరు. కానీ గవర్నమెంట్స్ అండ్ ఆర్మీ విల్ నాట్ యాక్ట్ ఆన్ ఎమోషన్. ఎందుకంటే అది ఆర్మీ కాదు, అది ఇండియన్ ఆర్మీ, ఇది ప్రొఫెషనల్ ఆర్మీ. ఎమోషన్స్తో యాక్ట్ కాదు, స్ట్రాటజిక్ డిసిషన్స్తో యాక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ఏమున్నాయి, రేపు జరగకూడదు జరిగి ఇండియా నష్టపోతే మళ్ళీ ఇదే జనం మళ్ళీ అటువైపు తిరుగుతారు. సో మనకు తెలియందే ఉన్నది. సో నిప్పులు చిమ్ముతూ నింగికెగిస్తే జేజేలు కొడతారు, నేల వాలితే మళ్ళీ తిడతారు. మాకు శ్రీశ్రీ మాట ఉంది కదా, అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది కదా. నిప్పులు చిమ్ముతూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అంటే నిబిడాశ్చర్యమైనా నిర్దాక్షిణ్యంగానే వీరే ఉంటారు కదా, వీరే కామన్. సో అందువల్ల ఇవాళ నిబిడాశ్చర్యంతో మనం చూస్తున్నాం, నిబిడాశ్చర్యంతో సైన్యాన్ని జేజేలు పలుకుతున్నాం, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం. రేపు ఏదైనా నష్టం జరిగితే నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాన్ని నిందించే వరకు కూడా వీరే ఉంటారు. అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కానీ, ఆర్మీ కానీ, ఒక మెచ్యూర్డ్ నాగరికమైన నేషన్ ఎప్పుడు కూడా ఎమోషన్స్తో ఎప్పుడు రియాక్ట్ కాదు. ఎమోషన్ ఉంటుంది, ఎవరమైనా మనుషులం కనుక ఎమోషన్ ఉండకుండా ఎందుకు ఉంటుంది? కానీ బట్ ఇట్స్ అందుకే అన్నారు కదా, మెజర్డ్, నాన్ ఎస్కలేటరీ, ప్రపోర్షనేట్ అండ్ రెస్పాన్సిబుల్. 4 పదాలు వాడారు. ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా రెస్పాన్స్ను మనం క్లియర్గా వర్ణించాం. మెజర్డ్, ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ అండ్ రెస్పాన్సిబుల్. ఈ 4 ప్రిన్సిపల్స్ ఆధారంగానే భవిష్యత్ రియాక్షన్ ఉంటుంది. ఈలోగా పాకిస్తాన్ను అన్ని రకాలుగా చోక్ చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్గా, డిప్లొమాటిక్గా చోక్ చేయాలి. మన సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలి. ఎప్పుడు దొంగను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, మన ఇంటిని మనం జాగ్రత్తగా పటిష్టంగా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. సరే, ఈ చివరిగా ఒకటి చెప్పండి, భారత్ వ్యూహానికి సంబంధించి బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ ఏంటి సార్, ఎలా కనిపిస్తుంది వ్యత్యాసం? ఈ తేడా ఏమైనా కనిపిస్తుందా? అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఏమో మన భూభాగంగా మనము చెప్తున్న పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో జరిగింది. అది మన భూభాగం.
ఇప్పుడు మన ప్లాట్ పక్కింటోడు Occupy ఆక్యుపై చేశాడు. ఆడికి పోయి మనం ఏం చేయాలంటే మనం వాడిని చెప్తామా, చెప్పాల్సిన మనదే కదా భూభాగం. వాడు ఆక్రమించుకున్నాడు, మన ప్లాట్లోకి వెళ్ళి వాడికి ఫాట్ మనం ఒకటి ఇచ్చాం అంతే. మన ప్లాట్లు వాడు ఆక్రమించుకున్నాడు కనుక అది మనదే కనుక అప్పుడప్పుడు వెళ్తుంటాం కూడా మనం. సో ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ అనేది భారత భూభాగంలో భాగం కనుక దానికి మనము ఏ దేశానికి సమాధానం చెప్పలేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సావర్నిటీ మనం వయలేట్ చేయలేదు కనుక ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. పాక్లో ఆక్రమణ ఉండొచ్చు, అందువల్ల దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. అంటే మన భూభాగంలో మనం జరిపిన దాడి, ఇప్పుడు కర్రగుట్టలో జరిపిన ఆపరేషన్ లాంటిది అది. ఇదే పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఇది కర్రగుట్ట అంటాం, అది పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటాం. రెండు మన భూమే, ఇదైనా అదైనా మన భూమే. ఇక్కడ మనం ఎవరికైనా కర్రగుట్టల ఆపరేషన్కు భారత ప్రభుత్వం ఎవరికైనా పర్మిషన్ తీసుకున్నదా? లేదు. అందుకే ఇది కూడా ఇండియన్ సావరిన్ ల్యాండ్. ఇక బాలాకోట్ ఏమో ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్. అంటే నాన్ మిలిటరీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మనం అటాక్ చేశాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉంటుంది బాలాకోట్. సో అందువల్ల పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కావడం అంటే మిలిటరీ ఆపరేషన్ ఉన్నట్టే కదా, అనుమతి లేకుండా. అందుకే నాన్ మిలిటరీ అన్నాం. ప్రియంప్టివ్ ఎందుకన్నాం, అక్కడ టెర్రరిస్టులు సిద్ధంగా ఉన్నారు మాపై దాడి చేస్తానికి కనుక వాళ్ళని న్యూట్రలైజ్ చేశామన్నాం. అది బాలాకోట్ స్ట్రైక్స్, ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్. ఇక ఆపరేషన్ సింధూర్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైకే, ఎందుకంటే ఇది కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్. చాలా క్లియర్గా మన ఫారెన్ సెక్రటరీ ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో కూడా ఉంది అది ప్రియంప్టివ్ స్ట్రైక్ అని. ఇది ముందస్తు స్ట్రైకు, ఇది నాన్ మిలిటరీ. మిలిటరీ టార్గెట్లను మేము ఎక్కడా అటాక్ చేయలేదు అని మీకు ఆ వింగ్ కమాండర్ వ్యోమక్ సింగ్ ఆమె కూడా చెప్పింది మీకు. అందువల్ల బ్రీఫింగ్లో క్లియర్గా మనం చెప్పాము. అయితే ఏంటి తేడా అంటే, 9 టార్గెట్లు, అప్పుడు 1 టార్గెట్. 2 25 మినిట్స్లో 9 టార్గెట్లు. 3 జైషీ మహమ్మద్ లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్స్ అటాక్, హఫీజ్ సయీద్ మసూద్ అజర్ స్థావరాలు, హిజ్బుల్ ముజాహిదీన్ అటాక్. 4 970 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదరన్ మోస్ట్ పార్ట్ స్థావరమైన బాహల్పూర్ నుంచి నార్థన్ స్థావరమైన ముజఫరాబాద్ వరకు అటాక్ చేశాం. ఇది 970 కిలోమీటర్స్. అందులో ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద, అది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న టార్గెట్లను కూడా అటాక్ చేశాం. అందువల్ల ది నేచర్ అండ్ ప్రిసిషన్ అండ్ విస్తృతి, దాని స్వభావము, దాని విస్తృతి, ఎక్స్పాన్స్, ఇవన్నీ కూడా యూనిక్. బట్ ఇట్ ఈస్ ఆల్సో బాలాకోట్ స్ట్రైక్ మల్టిప్లైడ్. బాలాకోట్ యొక్క లార్జర్ స్ట్రైక్, మల్టిప్లై స్ట్రైక్ ఇది.